మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఈ నెల 13వ తారీఖున జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం, తెలుగుదేశం పార్టీ ఘనమైన విజయాన్ని సాధించడం మీ అందరికీ విదితమే. కారణాలు ఏమైనా ప్రజలిచ్చిన తీర్పు శిరసావహించక తప్పదు. అది నేనైనా 164 మంది ఎమ్మెల్యేలైనా. అందుకే మీ బిడ్డ రాచమల్లు ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల యొక్క తీర్పును మనసా వాచే కర్మేన అంగీకరిస్తూ ఉన్నా. నా ఓటమిని ఒప్పుకుంటా ఉన్నా. కారణాలు ఏవైనా కావచ్చు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో, అంటే నన్ను 2 పర్యాయాలు మీరు ఎమ్మెల్యేగా గెలిపించినారు. ఒకసారి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు కొనసాగిన, మరొకసారి 2019 నుంచి 24 వరకు అధికార పార్టీ శాసనసభ సభ్యునిగా కొనసాగిన. మొత్తం వెరసి 10 సంవత్సరాలు మీ బిడ్డ ఎమ్మెల్యేగా మీకు సేవలు అందించగలిగినాడు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో నేను నిబద్ధతగా 100కు 100% ప్రజల కోసమే బ్రతకాలి, ప్రజల కోసమే ఈ పదవి ఉపయోగపడాలి అని చెప్పి మాత్రమే నేను పని చేసిన. ఈ ఊరిని అభివృద్ధి చేసేదానికి, ఈ ఊరిని ప్రశాంతంగా ఉంచేదానికి, ఈ ఊరిలోని పేద ప్రజల యొక్క కష్టాలను పరిష్కరించేదానికి నిరంతరం ఆలోచించిన, శ్రమించిన, ప్రయాణం చేసిన. ఉద్యోగస్తుల విషయంలో ఎప్పుడూ గౌరవంగానే ప్రవర్తించిన, వారి సాధక బాధలను అర్థం చేసుకోగలిగిన, ఉద్యోగస్తులుగా, చదువుకునే వారిగా వారి మేధస్సును గౌరవించిన, ఎమ్మెల్యేగా వారిపై ఎప్పుడు పెత్తనం చేయలే. ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో నాకు సహకరించినటువంటి ప్రతి ఉద్యోగస్తునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. చిన్న ఉద్యోగస్తుల దగ్గర నుంచి పెద్ద ఉద్యోగస్తుల దగ్గర వరకు పేరు పేరున ప్రతి ఒక్క ఉద్యోగస్తునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. వ్యాపారస్తులు ప్రొద్దుటూరులో అధికంగా ఉన్నారు. వ్యాపారస్తులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నేను ఎమ్మెల్యేగా కొనసాగిన ఈ 10 సంవత్సరాల కాలంలో వ్యాపారస్తుల యొక్క భద్రత కోసమే పనిచేసిన నేను. రక్షణ వలయంగా నిలబడిన, మీ అభివృద్ధి కోసం పనిచేసిన నేను. మీ వ్యాపారాలు అభివృద్ధి చెందాలని, మీరు ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలని, స్వేచ్ఛగా మీ మనోభిప్రాయాలను వ్యక్తపరుస్తూ మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని చెప్పి 10 సంవత్సరాల నా ఎమ్మెల్యే పదవి మీ కొరకు నేను ఉపయోగించగలిగిన. ఎక్కడే కానీ ఏ ఒక్క వ్యాపారస్తుని నేను ఇబ్బంది పెట్టలేదు, బాధ పెట్టలేదు. డబ్బుల కోసమనో, రాజకీయాల కోసమనో, పదవుల కోసమనో మిమ్మల్ని బాధ పెట్టే క్రమం కానీ, భయపెట్టే క్రమం కానీ, మీ దగ్గర నుంచి దోచుకునే క్రమం కానీ మీ బిడ్డ రాచమల్లు ఒక్కనాటికి చేయలేదు, మరెన్నటికి కూడా చేయడు. ఒక్కసారి నేను ఓటమి పాలైనంత మాత్రాన మీ వ్యక్తిత్వాన్ని కించపరిచే వ్యక్తి కాదు మీ బిడ్డ. రాజకీయ జీవితంలో గెలుపు ఓటములు సర్వసాధారణం. ఆ మాటకు వస్తే వరదరాజిరెడ్డి గారు ఓడలేదా? 2009లో ఓడలేదా? 2014లో ఓడలేదా? 2019లో ఆయన పోటీనే చేయకుండా ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి కాలేదా? పెద్దలు ఓడినారు. కానీ ఓటమి చెందినప్పుడు కానీ, గెలిచినప్పుడు కానీ ప్రజలు నిందించడం మానుకుంటేనే మంచిది ప్రజాస్వామ్యంలో. మనం అన్నీ చేసినాం, అంతా మంచే, కానీ ఓటేలే. దానికి కారణం వారి హృదయంలో మరొక ఆలోచన ఉంటుంది. మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు మా కుటుంబానికి మేలు జరుగుతాయని చెప్పి భ్రమించి ఉండొచ్చు. 3 గ్యాస్ సిలిండర్లు వస్తాయనుకోండొచ్చు, ఆర్టీసీ బస్సు ఛార్జీలు లేవనుకోండొచ్చు, కరెంటు బిల్లులు పెరగవనుకోండొచ్చు, ఆడపిల్లలు ఎంతమంది అంతమందికి డబ్బులు ఇస్తానని చెప్పినాడు కాబట్టి ఇస్తాడనుకోండొచ్చు, ప్రతి నెల 4000 పెన్షన్ అనుకోండొచ్చు, అమ్మఒడి ఎంతమంది అంతమందికి ఇస్తానని చెప్పినది కావచ్చు, చేనేతలకు మగ్గం ఉంటే 500 యూనిట్ల వరకు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అని చెప్పినది కావచ్చు. ఎన్ని కారణాల చేత పేదరికంలో ఉండే మాకు ప్రతి నెల 15,000, 10,000, 12,000 డబ్బు వస్తుంది కదా అనే ఇష్టంతో, కోరికతో, వారి పేదరికంతో చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు నమ్మి ఓటు వేసిండొచ్చు. ఆ నమ్మకం నమ్మకమా? ఆ నమ్మకం బొమ్మ అనేది కాలం నిర్ణయిస్తుంది.
కానీ నేనైతే కోరుకుంటా ఉన్నా, ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటా ఉన్నా. చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలన్నింటినీ నెరవేర్చి ఈ రాష్ట్రంలో ఉండే పేద ప్రజలకు మేలు చెయ్యాలని కోరుకుంటా ఉన్నా. అందులో నా నియోజకవర్గం ఒకటి ఉంది. నా నియోజకవర్గంలో పేదవారు ఉన్నారు కాబట్టి ప్రతి నెలా వారికి 10-15 వేల రూపాయలు ప్రభుత్వం నుంచి రాగలిగితే మొట్టమొదట సంతోషించేవాడిని నేనే. పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కవ్వింపు చర్యలు ఎక్కడ చూసినా రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. గొడవ వాతావరణం చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు. అటువంటి వాతావరణం ప్రొద్దుటూరులో లేదు. ఆ లేకుండా ఉండే విధానాన్ని అట్టనే కొనసాగించాలని, ఎక్కడైనా ఒకటి అరా అటువంటి వాతావరణానికి ప్రయత్నం చేస్తే దాన్ని కట్టడి చేసేదానికి పోలీసులు ప్రయత్నం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా పోలీస్ శాఖకు తెలియజేస్తూ, మరొకసారి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, సదా మీ సేవలో మీ బిడ్డ రాచమల్లు. ఊపిరి ఉన్నంత వరకు ఈ ఊరి అభివృద్ధి కోసమే, నా ఊపిరి ఆగిపోయేంత వరకు మీ సంతోషం కోసమే.